వెల్కమ్ టు వే టు న్యూస్ కాంక్లేవ్ 2026 తెలంగాణ ఎ డెకేడ్ ఫ్రమ్ నౌ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ సిపిఓ మహేష్ గారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Very good afternoon. వెల్కమ్ టు వే టు న్యూస్ కాంక్లేవ్. సో ఎలా అనిపించింది ఈ కాంక్లేవ్ రావడం? This is one of the great place to come. Actually, I was waiting for being here, and when your Way to News people invited me, I thank them for being part of this program. ఈ ప్రోగ్రామ్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. యా, సో ఫస్ట్ టైం మీకు వే టు న్యూస్ ఎలా కనెక్ట్ అయ్యింది? Way to News a couple of years back, there's a app called Way to News అని ఒకసారి తెలిసింది. One of my friend, I was in a rural place. హైదరాబాద్లో ఉండి కాదు, కరీంనగర్ వెళ్ళాను. కరీంనగర్లో వెళ్తే దే వర్ టెల్లింగ్ ద న్యూస్ ఇమీడియట్లీ. అంటే అది అప్పుడే ఇట్స్ హాట్ న్యూస్ లాగా వచ్చింది. ఆయన టీవీ ఆన్ చేయలేదు, లేకపోతే యూట్యూబ్ ఆన్ చేయలేదు, టక్కున ఏదో ఇట్లా అన్నాడు, ఫోన్లో చూశాడు, ఇది లేటెస్ట్ న్యూస్, పెట్రోల్ ధర పెరిగింది అని చెప్పాడు. దట్ ఇట్ సెల్ఫ్ గాట్ కనెక్టెడ్. వాట్ ఈస్ దిస్ అని ఆ రోజు కనుక్కున్నాను. ఇట్ మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. దట్ ఈస్ హౌ ఐ గాట్ కనెక్టెడ్ వెరీ వెల్, అండ్ ఇమీడియట్లీ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ దిస్. దెన్ he told this is a simple app, download it. Then immediately download చేసుకున్నాను. సో మహేష్ గారు, మామూలుగా హాస్పిటాలిటీ రంగం డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇండిట్లో ఒక కాంపిటేటివ్గా తీసుకొని మెడికల్ హాస్పిటల్ పేషెంట్స్కి సేఫ్ అండ్ సెక్యూర్ ట్రీట్మెంట్ని అందిస్తుందని చెప్పొచ్చు. సో ఎలా ఈ కాంపిటీషన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా సస్టైన్ అవుతున్నారు, మీ స్ట్రాటజీస్ ఏంటి? సో మెడికవర్ హాస్పిటల్స్ అనే బ్రాండ్ వచ్చేసి యూరోపియన్ హెల్త్ కేర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. మనం స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. ఒక హాస్పిటల్తో స్టార్ట్ చేసి 4 రాష్ట్రాలలో 25 హాస్పిటల్స్ మనం ఇప్పుడు రన్ చేస్తున్నాము అక్రాస్ ఇండియాలో, విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో వీఆర్ రన్నింగ్ 2 హాస్పిటల్స్. రీసెంట్గా ఒక ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కూడా రన్ చేసాం. ఇట్లా మనం మహారాష్ట్రలో ఒక 6 హాస్పిటల్స్, ఏపీలో ఒక 9 హాస్పిటల్స్, కర్ణాటకలో 2, తెలంగాణలో 1. ఇవన్నీ ఎక్స్పాన్షన్ అనేది ఫాస్టెస్ట్ గ్రోన్ హెల్త్ కేర్ బ్రాండ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ మెడికవర్ హాస్పిటల్. అండ్ ద వే హౌ వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు tier 2, tier 3 సిటీస్ ఆల్సో. ఒక సంగంనేర్ అనే ఒక చిన్న తాలూకా హెడ్ క్వార్టర్లో కూడా మెడికవర్ 100 బెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేసి అక్కడ మంచి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ని తీసుకొచ్చి ప్రతి చిన్న ట్రీట్మెంట్కి కానీ పెద్ద ట్రీట్మెంట్కి కానీ దగ్గరుండే మేజర్ సిటీకి పోకుండా మనం కరీంనగర్లో ఉన్నాము, నిజామాబాద్లో ఉన్నాము, వరంగల్లో ఉన్నాము, అట్లా అటు శ్రీకాకుళంలో, విజయనగరంలో కూడా మెడికవర్ హాస్పిటల్ ఉంది. రీచింగ్ అవుట్ టు ద పాపులేషన్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. వాళ్ళు ప్రతిదానికి పెద్ద నగరాలకు పోకుండా వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ని అందుబాటులో తీసుకురావడం అనేది మా యొక్క స్ట్రాటజీ. దానివల్లనే సస్టైన్ కాదు, మేము గ్రో అయ్యాం. రైట్. సో మహేష్ గారు, మామూలుగా హాస్పిటాలిటీ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ప్రజలకు, పేషెంట్స్కి సేవ చేయడమేనా, ఇంకేమైనా ఉందా? హాస్పిటల్ ఇండస్ట్రీ అనేది ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హెల్త్ కేర్ అనేది ఒక బిగ్గెస్ట్ గ్రోయింగ్ ఇన్ ద కంట్రీ. అండ్ కోవిడ్ తర్వాత మనం అందరం చూసినాము. ఇంతకుముందు ఇన్సూరెన్స్ అనేది చాలా మంది చెప్పినా తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రానున్న 10 సంవత్సరాలలో మన దేశంలో ఏదైతే హెల్త్ కేర్ రీచ్ అయిందో, గత లాస్ట్ 5 ఇయర్స్లో మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఇన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ యాడ్ చేశారు. రీసెంట్గా మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ డైనమిక్ ఐ కెన్ సే, బికాస్ he was talking in one of the forum that the complete Telangana population is going to have a digital electronic record. ప్రతి పాపులేషన్లో ఉండే మొత్తం ప్రతి ఒక్కరికి డిజిటలైజేషన్ చేసి వాళ్ళకు ఒక కార్డ్ ఇచ్చి విత్ చిప్, దాంట్లో వాళ్ళ హెల్త్ రికార్డ్స్ని అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము త్వరలో అని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీనివల్ల మారుమూల గ్రామాలలో కూడా టెలిమెడిసిన్ వల్ల ప్రతి ఒక్కరికి ప్రాపర్ ట్రీట్మెంట్ అందే అవకాశం ఉంది. డిజిటల్ హెల్త్ రికార్డ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ పైన కూడా మన సీఎం గారు మాట్లాడారు. రోగాలు రాకముందే నివారించడానికి ఆయన చాలా గొప్ప మార్గాలు ఈ మధ్య ఒక పబ్లిక్ ఫోరంలో అనౌన్స్ చేయడం జరిగింది. అవన్నిటికీ మన డైనమిక్ సీఎం గారు చేస్తున్న ఇది నెక్స్ట్ 10 సంవత్సరాలలో హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ హబ్ ఫర్ healthcare, and next 10 years lo we are going to transform. It will become capital of hospital
హై ఎండ్ ట్రీట్మెంట్ ఫర్ ద కంట్రీ అని ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మనం ఒక 4 సంవత్సరాల క్రితం చూసుకుంటే, మనం ఇప్పుడు ఉన్నాము, ఇక్కడ జూబ్లీస్లో ఉన్నాము, మన చుట్టుపక్కల 10 కిలోమీటర్లలో 1000 బెడ్లు ఉండేది ప్రైవేట్లో. ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ అనేది 10 వచ్చాయి. 15,000 బెడ్స్, 15,000 బెడ్స్ గత 4 నుంచి 5 సంవత్సరాలలో ఈ పర్టికులర్ ఏరియాలో యాడ్ అయినాయి. ఇదే కాకుండా రూరల్లో ప్రతి ఏరియా హాస్పిటల్ కానీ, ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రైవేట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అన్ని డెవలప్మెంట్ గత కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలా మనం చూస్తున్నాం. ప్రతి చిన్న వ్యాధికో పెద్ద వ్యాధికో హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఈరోజు కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, అటు ఏ చివరి నుంచి కూడా ఆదిలాబాద్ నుంచి కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం పడకుండా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మంచి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ అనేది యాక్సెసిబుల్ అనేది లాస్ట్ 5 ఇయర్స్లలో చాలా పెరిగిందండి. రైట్. సో కమింగ్ 10 ఇయర్స్లో ఇఫ్ ఇన్ కేస్ మీరు చేంజ్ నీడెడ్ అనుకుంటే హాస్పిటల్ రంగంలో ఏంటి ఆ చేంజ్? రూరల్ హెల్త్ కేర్ మన సీఎం గారు చెప్పినట్టు ప్రతి మనిషికి మెడికల్ రికార్డ్, డిజిటల్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ ఇస్తే మనం దానివల్ల టెలిమెడిసిన్ని డెవలప్ చేసి ప్రతి మనిషి ఒక మారుమూల గ్రామం నుంచి బేసిక్ ఫెసిలిటీస్ కోసం హైదరాబాద్ ఒక కన్సల్టేషన్ కోసం వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ, తాలూకా హెడ్ క్వార్టర్ కానీ, మండల్ హెడ్ క్వార్టర్ కూడా పోయే అవసరం లేకుండా మనం ఆ మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్లు టెలిమెడిసిన్ ద్వారా కానీ, మందులు వాళ్ళ ఊరికి పంపించడం కానీ, మన వెహికల్ పంపించి వీక్లీ వన్స్ చెకప్ చేయించడం కానీ, ఇవన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే ఈ మార్పు మన దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో 100% మనము కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. దానికి మన రీసెంట్లీ మన చీఫ్ మినిస్టర్ గారు మొట్టమొదటిసారిగా ఏం చెప్పారంటే, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక సూపర్ స్పెషలిస్టు మన గవర్నమెంట్ హాస్పిటల్లో 1 నెల రోజులు, 12 నెలలలో 1 నెల రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయండి. మీకు కావాల్సిన సదుపాయాలు, మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ మేము అరేంజ్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసి ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం. కానీ మన దేశంలో సగటు ఒక పాపులేషన్కి తగ్గట్టుగా డాక్టర్స్ అవైలబిలిటీ లేదు. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో జీతాలు ఎక్కువ ఉండొచ్చు, కాంపిటీషన్ వల్ల ఉండొచ్చు, వాళ్ళ అఫోర్డబిలిటీ ఉండొచ్చు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఉండొచ్చు, జీతాలు ఎక్కువ ఇస్తారు. మీరు 11 నెలలు మంచిగా జీతం తీసుకొని 1 నెల మాత్రం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో తెలంగాణలో మీరు డ్యూటీలు వేసుకోండి, మేము సపోర్ట్ చేస్తామని మన సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే రానున్న 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలలో ప్రతి ఊరిలో అన్ని రకాల ట్రీట్మెంట్ చేసే అవకాశం మన రాష్ట్రానికి కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వన్ క్వశ్చన్, ఒకవేళ మెడికల్ హాస్పిటల్ గురించి కానివ్వండి, వేటు న్యూస్ గురించి ఫైనల్ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఎట్లయితే మెడికవర్ హాస్పిటల్ ఫాస్ట్గా గ్రో అవుతుందో దానికంటే ఫాస్ట్గా వేటు న్యూస్ గ్రో అవుతాం. ఈ గ్రోత్ మన ఇద్దరిది ఆ పాపులేషన్ కోసము, ఒక కాజ్ కోసం చేస్తున్నారు. మీరు యూ బీయింగ్ ఎ మీడియా పార్ట్నర్ ఆర్ పర్సన్ విత్ రెస్పాన్సిబిలిటీ ఎట్లయితే మీరు ఆ న్యూస్లో దూసుకెళ్తున్నారో, మేము పేషెంట్కి ట్రీట్మెంట్ అఫోర్డబుల్, నాన్ అఫోర్డబుల్ అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడంలో అదే స్పీడ్లో మేము కూడా దూసుకెళ్ళి మనం కలిసి పనిచేసి ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ 10 yearsలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీగా చూడబోతున్నామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.